శ్రీ గురుచరిత్రము నిత్యపారాయణ గ్రంథము 40వ అధ్యాయము శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. సిద్ధుడు నామధారకునితో, ఓ నామధారక, నీకొక అపూర్వమైన కథను వినిపించెదను. ఎండిపోయిన కట్టెపుల్ల మహావృక్షమైన విచిత్ర కథ అది. దానిని వినుము. శ్రీగురుడు గంధర్వపురమున ఉండగా కుష్ఠిరోగి అయిన ఒక బ్రాహ్మణుడు వచ్చెను. అతని పేరు నరహరి, యజుశాఖయుడు, గార్గయస గోత్రకుడు. గాణ్గాపురమునకు వచ్చి భక్తిభావముతో శ్రీగురుని పాదములకు ప్రణామము చేసి చోతులు జోడించి అనేక విధముల శ్రీగురుని స్తుతించెను. శ్రీగురుమూర్తి, జయ జయ, నీవు భక్తవత్సలుడవు, పరంజ్యోతివి, పరమ పురుషుడవు, నీ ఉత్తమమైన ఖ్యాతిని విన్నాను. స్వామి, నేను భూమియందు జన్మించితిని కాని నా జన్మ పాషాణము వలె వ్యర్థమైను. కుష్ఠిరోగి అని అందరూ నన్ను నిందించుచున్నారు. వేదమున ఆపస్తంభ శాఖను అభ్యసించితిని. ఆయనను అంగహీనుడగుటచే ద్విజులు నిందించుచు భోజనమునకైనను పిలుచుటలేదు. ప్రొద్దున లేచి ఎవరునూ నా ముఖము చూడరు. నాకు అతి దుఃఖము కలుగుచున్నది. ఇట్టి నేను బ్రతికి ఏమి ప్రయోజనము? గత జన్మయందు నేను అసంఖ్యాకమైన పాతకములొనర్చి నందుననే వాని ఫలితము ఇట్టి వ్యాధిచే బాధపడుచున్నాను. వ్రతములు ఆచరించి తీర్థములు సేవించి దేవతలను కొలిచితిని కాని వ్యాధి సంశయించదయ్యను. మీరు నా యందు కృప చూపని ఎడల మీ ఎదుటనే ప్రాణములు విడవ నిశ్చయించుకొని వచ్చినాడను అని తన నిశ్చయము తెలిపి వినయముతో ఆ ద్విజుడు, హర మహాదేవ, దయచూడుము అని వినయముగా ప్రార్థించెను. మరులా నమస్కరించి నానావిధ స్తోత్రములచే స్తుతించి లోహము స్పర్శవేదిని కలిసిన విధముగా నాకు ఈ మీ దర్శనము కావలెను అనెను. అతని ప్రార్థన విన్న భక్తవత్సలుడు కరుణాలువు అయిన శ్రీగురుడు కృపతో ఇట్లు పలికెను. ఆ విషయమును ఓ నామధారక వినుము. శ్రీగురుడిట్లనెను, నీవు పూర్వము మహాదోషములు చేసి ఉన్నావు. అందుచేత ఓ విప్ర, కుష్ఠరోగముచే అతిగా బాధనొందుచున్నావు. నీకిప్పుడు ఆ దోషము నశించుటకై ఒక ఉపాయము తెలిపెదెను. ఓ ద్విజుడా, దానిచే అచిరుకాలముననే నీ దేహము శుద్ధము దివ్యము అగును. ఇంతలో ఒకడు 4 సంవత్సరముల క్రిందట నరకబడి ఎండిన మేడి కొమ్మనొక దానిని తీసుకొని పోవుచుండెను. అది చూచి శ్రీగురుడు ఆ బ్రాహ్మణునితో, నీవు వెంటనే ఆ ఎండికరను అతని నుండి తీసుకొనుము. నిశ్చయ మనస్కుడువయ్యి నేను చెప్పునట్లు చెయ్యుము. ఈ కట్టెను కొనిపోయి సంగమమున భీమా తటమున పూర్వభాగమున వృక్షమును నాటిన రీతిగా నాటుము. అటుపై సంగమమునకు పొయ్యి స్నానమాచరించి అశ్వత్థ వృక్షమును అర్చించి అంటే పూజ చేసి మరల సంగమ స్నానమనరించుము. 2 కలశములు నిండుగా నీరు తెచ్చి ఓ భూసురుడా, 3 కాలములయందు ఆ ఎండుకట్టెను నా మాటగా అభిషేకించుము. ఏ దినమున ఈ కొమ్మకు చిగురులు వచ్చునో నీ పాపం ఆ నాడు నశించి నీవు శోభనాంగుడు వగుదువు అనెను. వారి మాటలు విని వారికి నమస్కరించి ఆ బ్రాహ్మణుడు ఇట్లనెను, శ్రీగురుని వాక్యము కామధేనువు, దానికి అన్యమెట్లు జరుగును. శ్రీగురుడు సత్య సంకల్పుడు, వారి వాక్యమెట్లు కళ్ళ కాగలదు, అబద్ధం ఎట్లవుతుంది అంటున్నారు. ఈ కాష్టము చిగిరి వృక్షమగునటు సత్యము నా కట్టి స్థిరమైన ధైర్యము కలదు. సద్గురువచనము మహావాక్యమే. నా ప్రాణములున్నంత వరకు నడుచుటిచే
నా ప్రాణములున్నంత వరకు నడుచుటకే నిర్ధారణ చేసుకున్నాను. ఇతరత్ర నడుచుకోను. ఇట్లు అందరకు సమాధానమొసగి ఆ ఎండికట్టెను భక్తితో ఇతరులు నివారించుచున్నను అతను సేవిస్తున్నాడు. స్వామి చెప్పినట్లు. ఒక దినమున స్వామి శిష్యులు గురువును సమీపించి ఇట్లనిరి, స్వామి, ఆ బ్రాహ్మణుని ఎండు పుల్లను సేవించమని ఏలసెలవిచ్చిరి. అతడు ఉపవాసముండి గత 7 దినములుగా ఆ ఎండికట్టెను ఎల్లప్పుడూ అర్చించుచున్నాడు. అతనికి గురువాక్యమునందు నమ్మకము కలదు. దానిని వారే నిరూపించుకుందురన్న భావనతోనున్నాడు. మూర్ఖత్వముచే వ్యర్థ ప్రయాస పడుతున్నావని అతనిని మేము నివారింపచూచినా దానిని అతడు స్వీకరించలేదు. నాకీ కట్టితో పని ఏమి? గురువు మాట ఎందే నా లక్ష్యము. వారు చెప్పినది వారే ధృవపరుచుదురు అని అంటున్నాడు. ఇట్టి మనోనిశ్చయముతో ఆ ద్విజుడు ఎండుపుల్లను పూజించుచున్నాడు. ఇప్పటికీ 7 దినములైనది. అతను నీరైనను త్రావలేదు అని తెలిపిరి. ఈ శిష్యుల మాటలు విని శ్రీగురుడిట్లు పలికెను, ఎవరికి ఎట్టి భావము కలదో వారికి వారి భావమును అనుసరించియే ఫలసిద్ధి కలుగుచుండును. శిష్యులకు గురువాక్యమే సిద్ధికి కారణము. ఎవనికి ఎట్టి భావము ఉండునో వానికి అట్టి సిద్ధి కలుగును. ఈ అర్థమునిచ్చు పుణ్యప్రదమైన ఇతిహాసమును తెలిపెదెను. దీనిని స్కంద పురాణమున సూతుడు చెప్పెను. ఈ కథ దృఢమైన భక్తిని ప్రసాదించును. పౌరాణికుడైన సుతిని ఋషులు గురుభక్తి ప్రకారమును మాకు విశదముగా తెలపగోరుచున్నాము అని అడగగా సూతుడు ఆ ఋషిశ్రేష్ఠులకు గురుభక్తిని విశేషముగా తెలిపెను. గురుభక్తి సంసారము నుండి మనుజుని తరింపచేయును. అందుకయ్యి దీనిని మించిన సులభ సాధనము లేదు. గురువు యోగ్యుడా అయోగ్యుడా అని విచారణతో పనిలేదు. గురుని పరబ్రహ్మ స్వరూపుడని ధ్యానించి భక్తితో సేవ చెయ్యవలెను. ఎవనికి గురునియందు దృఢమైన భక్తి కలదో వానికి క్షణమాత్రమున అన్నియూ సిద్ధించును. అందుచే సందేహమును వదిలి సావధాన చిత్తుడువయి గురుని భజించవలెను. గురువును ఈశ్వరునిగా భావించవలెను. ఎప్పుడునూ గురువును అల్పుడుగా చూడరాదు. గురుని నరుడని భావించరాదు. త్రిమూర్తి రూపుడుగా భావించవలెను. ఈ రీతిగా మనసున నిశ్చయించుకొని ఎవడు శ్రీగురుని పాదములను పూజించునో వాని యందు శూలపాణి అయిన శివుడు ఏ సంశయము లేక ప్రసన్నుడగును. మంత్రమందు, తీర్థమందు, బ్రాహ్మణుని యందు, దేవుని యందు, జ్యోతిష్యము చెప్పవాని యందును, వైద్యుని యందును, గురుని యందును ఎవనికి ఎట్ట భావముండనో అట్టి సిద్ధియే వానికి కలుగును. మంత్రమందు, తీర్థమందు, బ్రాహ్మణుని యందు, దేవుని యందు, జ్యోతిష్యము చెప్పు వాని యందును, వైద్యుని యందును, గురుని యందును అంటూ గురువు ఎవనికి ఎట్టి భావముండునో అట్టి సిద్ధియే వానికి కలుగును. మంత్రాదుల యందు భక్తిని అనుసరించి ఫలితమెట్లు కలుగునో అటులనే గురుని శివునుగా భావించి సేవించిన వానికి శివుడు ప్రసన్నుడగును. ఋషీశ్వరులారా, ఈ రీతిగా గురుభక్తి సద్య ఫలమును వెంటనే ఫలితమును ఇచ్చునది. దృఢమైన భక్తిని ప్రసాదించు కథను దీనికి నిదర్శనముగా చెప్పెదెను. పూర్వము పాంచాల నగరమున సింహకేతుడను రాజు కలడు. అతని కుమారుడు ధార్మికుడైన ధనంజయుడను వాడు. ఒకసారి రాజపుత్రుడు వేటకయ్యి అరణ్యమునకు పోయెను. మనుష్యులెవ్వరూ లేని అరణ్యమున త్రాగుటకు నీరు కూడా లేక తిరుగుచుండెను. ఆ రాజపుత్రుడు దప్పిక కొని దూతయ్యి శబరినితో కూడా అతని యందు శబరినితో కూడా అడవియందు తిరుగుచూ అలిసిపోయి మిక్కిలి దాహపీడితుడయ్యను. అట్లు అలిసిపోయి దూతయైన శబరినితో తిరుగుచూ దూరమున జీర్ణమైన శిథిలమైన ఒక శివాలయమును చూచెను. అక్కడ అనేక లింగములు నేల మీద పడియుండట చూచి దూతయైన శబరుడు ఒక లింగమును తీసుకొని
ఆహా, ఇది ఎంత మనోహరముగా ఉన్నది అనెను. ఇట్లనుచు శబరుడు లింగమును చేతబూని రాజపుత్రుడు కూర్చున్న చోటికి వచ్చెను. ఆ తీరుగా వచ్చిన శబరుని ఆ రాజపుత్రుడు, ఈ లింగముతో ఏమి చెయ్యుదువు? ఇక్కడ చాలా లింగములున్నవి కదా అనెను. దూతయైన శబరుడు రాజకుమారునితో, నా మనస్సున ఈ లింగమును పూజించ నిచ్చకలిగి దానిని గైకుంటిని అని దూత పలకగా విని రాజపుత్రుడు మందహాస వదనుడయ్యి ఇట్లనియే, ఇది చాలా ఉత్తమమైనది, భక్తితో అర్చింపుము. ఆ మాటలు విని శబరుడు రాజుతో వినయముగా నిట్లు ప్రార్థించెను. లింగము నే విధమున పూజించవలయునో నాకు తెలుపుడు ప్రభు. పుట్టుకతో శబరుడను అజ్ఞానిని, లింగార్చన విధానము తెలియని వానిని. ప్రభు, మీరే నాకు గురువులయ్యి లింగము నర్పించు. ప్రభువు, మీరే నాకు గురువులయ్యి లింగమును అర్చించు, అంటే లింగాన్ని పూజించే విధానం అంతయు నాకు ఉపదేశించుడు. రాజపుత్రుడిట్లు చెప్పెను, ఈ లింగమును నీ గృహమునకు కొనిపొమ్ము. ఇంటిలో శుచియైన స్థానమున లింగమును స్థాపించి గంధ పుష్పములు మొదలగు వానితో పూజింపుము. సావధాన చిత్తుడువయ్యి భార్యతో కూడి లింగము గిరిజార మణుడయ్యిన శివుడేయని పూజింపుము. పూజ కొరకయి అనేకమైన పుష్పములను గంధములను సమకూర్చము. ధూపము దీపములతో పూజించి భక్తితో భస్మమును నైవేద్యముగా పెట్టుము. అందుకని ప్రతిరోజు శ్మశానమున చితాభస్మమును సేకరించము. అది శివునికి నివేదించి ప్రసాదముగా మీ ఇరువురును తీసుకొనుడు. నీవు ఏమి తిందువో వాటినన్నిటినీ తినుటకు ముందే శివునికి నివేదింపుము. ఇట్టి పూజా విధానమంతయును నీకు తెలిపితిని. ఇది ఆ రాజకుమారుడు వానికి గురువయ్యి తెలిపిన లింగార్చన విధానము. ఇట్లని శబరుడు మనసున నిర్ధారణ గావించుకొని బుద్ధిగా ఆచరించెను. సంతుష్టుడైన శబరుడు లింగమును తీసుకొని ఇంటికి వచ్చెను. తన భార్యతో ఆ శివలింగము ప్రసన్నమైనని చెప్పెను. అతడు ప్రతిదినము గురువు తెలిపిన విధముగా ఆ లింగమును పూజించుచు నిత్యము భక్తితో చితాభస్మమును నివేదించుచుండెను. ఇట్లు శబరులు భక్తితో శివలింగమును అర్చించుచున్న తరి ఒక దినమున ఎక్కడనూ చితాభస్మము లభింపదైను. చితాభస్మము దొరకనందున దానికై అతను గ్రామములందు తిరిగెను. ఈ రీతిగా అతడు 7 గ్రామములు తిరిగియు చితాభస్మము లభించక ఇల్లు చేరెను. బహుచింతుడయ్యి తన భార్యతో, ప్రాణప్రియ, నా ప్రాణములనే త్యజింతును, ఏమి చేతును? నాకీ నాడెచ్చటను చితాభస్మము లభించలేదు. చితాభస్మము లేకుండా లింగపూజ జరగదు. గురువు చెప్పిన రీతిగా నైవేద్యమును నివేదించకపోయినచో భామిని అట్టి శివలింగ పూజ వృధాయే. గురువాక్యమును పాటించని వాడు రౌరవ నరకమును పొందును. నరలోకము వానికి దూరము కాదు. వాడు దరిద్రుడగును. వాడు అధోగతిని పొందును. తెరిపిలేని నరకమును పొందును. గురువాక్యమనిడు భక్తితో ఆచరించునో వాడు భవార్ణమును దాటును. సర్వవేదములు సర్వశాస్త్రములు ఈ మాటనే చెప్పుచున్నవి. అందుకని ఓ శబరి, లింగముపై ప్రాణముల విడువ నిశ్చయించి తిని అనెను. ఇట్లు పలికిన పతిమాటలు విన్న శబరి చిరునవ్వుతో ఇట్లనెను, దేనికై చింతించెదవు? నేను చితాభస్మమునిచ్చెదను. నాథ, నన్ను ఇంటియందుంచి వెంటనే నిప్పు అంటించుడు. ఇంటియందుగల కట్టెలచే నా దేహము దగ్ధమగును. ఆ భస్మమును తీసుకొని శంకరునికి నర్పింపుడు. వ్రతభంగము కలగచేయుకుడు. నేనీ మాటలు సంతోషముతో నీకు చెప్పుచున్నాను. పుట్టిన శరీరము ఏనాటికైనా నాశనమగుట తథ్యము. ఈరోజు శివునికయ్యి నా దేహమును నర్పింతును. ఇట్లు పలికిన శబరి మాటలు విని ఖిన్నుడయ్యి శబరుడిట్లనెను, ప్రాణప్రియ, నీ ప్రాణముల నెట్లు హరింపగలనో చెప్పుము.
ఇంకను చిన్న వయసు దానవు, బొమ్మలాంటి రూపము కల దానవు, ఇంతదనుక సంతానము చూడలేదు, సంసార సుఖమును ఎరగవు, నీవు పాపమెరుగని దానవు, నీవు గృహస్థ సౌఖ్యమేమో ఎరగవు, నీ మనసు తృప్తి నొందలేదు, నీ తల్లి నిన్ను రక్షించమని నాకొసంగెను, నిన్ను నేను సూర్యచంద్రుల సాక్షిగా వరించితిని, నీ ప్రాణముల రక్షించుదంటిని, ఇన్ని చెప్పి నిన్ను నా ఇంటికి తెచ్చుకొంటిని, ఇప్పుడు నిన్ను దహించిన నాకమితమైన పాపము వచ్చును, శ్రీహంతకుడని నన్ను అందరూ నిందింతురు, ఎటులనో నేను నిన్ను చంపి పాపమును కట్టుకొన్న నన్న శివుడెట్లు ఆదరించును, నీ తల్లి దుఃఖించును, శ్రీహంతకుడని నీ తండ్రి శపించును, ఇప్పటికని నీ అందము నాకు కృంగత్తగానే కనిపించుచున్నది, లోకమున శరీరముతోనే వ్రతాదులు చెయ్యగలుగుదురు, నీవు జీవించియుండగా ఆ శరీరం ఎట్లు దహింపనగును అని పతి పలకగా, అంటే భర్త పలకగా, అతని భార్య వినయముగా ఇట్లనెను, మీకింత అజ్ఞానమేలా, మోహముచే నీవు ఇట్లు మాట్లాడుచున్నావు, స్వప్నమున చూచిన దాని వలె నీటి బొడగ వలె దేహ మునీశ్వరమైనది, అట్టిది మనకు స్థైర్యమెక్కడిది, పుట్టినవాడు మరణించక తప్పదు, నా తల్లిదండ్రులు నన్ను నీకర్పించగనే ప్రాణనాథ, నీకు నేను అర్ధాంగినైతిని, నీ శరీరమున సమభాగమైన నీకు నాకును భిన్నము భావమెట్లుండును, నీ శరీరమున సమభాగమైన నీకు నాకును భిన్న భావం ఎట్లుండును, విచారణ చెయ్యగా నేను నీ ఆత్మను, నీవు నా ఆత్మవు, తన అర్ధ దేహమును ఈశ్వరునికై దహించుకొన్న దోషమెట్లు కలుగునో విచారింపుము, ఈ శరీరము భూమియందు ఉత్పత్తి నొందినది, ఇది నాశనమగుట తథ్యమని బుధులు నిశ్చయించిరి, అందుచే నా దేహమునకు సాఫల్యమును కలగచేయుడు ఈశ్వరుడు నైనను ప్రసన్నుడగును, ఇట్లు నానా విధముల బోధించి తానే స్వయముగా గృహములోనికి వెళ్ళి ఇట్లనెను, నాథ ప్రియ, అగ్నితో ప్రజ్వలింపచేయుము, శబరుడు సంతుష్టుడయి గృహద్వారమును బంధించి అగ్నిని వెలిగించి గృహమును భస్మమనరించెను, శబరి అందులో దగ్ధము కాగా ఆమె చితాభస్మమును శంభునకు నివేదించి నిత్యము వలె సంతసించెను. ఈశ్వరుని పూజించి మహానంద భరితుడైన అతను తన భార్య దగ్ధమైన విషయమును ఆ సంతోషమున మరిచెను. శ్రద్ధాభక్తులచే మహేశ్వరుని పూజించి ఆ శబరుడు నిత్యము వలె చేతియందు ప్రసాదముంచుకొని ప్రేమతో భార్యను ప్రసాదమును తీసుకొనుటకయి పిలిచెను. అతను ప్రతిదినము శివుని పూజించి తన భార్యని పిలిచి ఆమెకు ప్రసాదమునొసంగి ఆమెతో కూడి తానును ప్రసాదమును భుజించువాడు. అటులనే ఆ రోజును జరిగిన విషయమును మరిచి తన భార్యను పిలిచెను. అప్పుడు త్రిపురారి అయిన శివుడు కృపచే ప్రసన్నుడైను. అంత శబరియు లేచి చిరునవ్వు మగముతో వచ్చి ప్రసాదమును తీసుకొని చేతపుచ్చుకొని గృహములోనికేగెను. ఇల్లు కూడా పురము వలె ఉండెను. ఇది చూచి శబరుడు ఆశ్చర్యపడెను. అతడు ఇట్లనుకొనెను, ఏమి ఆశ్చర్యము, ఇల్లు మొదలు ఉన్నట్టే ఉన్నది. శబరుడు తన భార్యని పిలిచి ఆమెతో, ఓ సుమాధ్య, నీవు దగ్ధమైనను తిరిగి ఎట్లు నశరీరంగా వచ్చితివి? ఆ శబరి గృహము అగ్నిచే దహింపబడుచున్నప్పుడు నేను నిద్రించి తిని, చాలా చలిగా ఉండుటిచే ఇంటియందు గాఢ నిద్రలో ఉంటిని. ఇప్పుడు నీ పిలుపుని విని లేచి వచ్చి తిని. ఇది యథార్థము. ఆహా, ఈశ్వరుని లీల ఇది. శంభుడు ప్రసన్నుడైను అని చెప్పుచుండ శివుడచ్చట ప్రత్యక్షమైను. అప్పుడా దంపతులు ప్రీతులయ్యి శివుని పాదములు పట్టి నమస్కరించిరి. శూలపాణి ప్రసన్నుడయి వరమునిత్తును అనెను. శివుడు తానే స్వయంగా, మీరు ఈ లోకమున అమితమైన సుఖములు అనుభవించి
కోటి సంవత్సర కాలము స్వర్గధామమున నుండు అని వరమొసంగెను. ఇది సూతుడు మునీశ్వరులకు విశదముగా తెలిపిన కథ. గురువాక్యమునందెంతటి విశ్వాసం ఉండునో అతి శీఘ్రముగా ఫలితము లభించును. శ్రీగురుడు శిష్యులకు ఈ విషయము తెలిపి ఆ బ్రాహ్మణులతో ఇట్లనెను. ఈ బ్రాహ్మణుడు భక్తితో మనసునందు విశ్వసించి ఆ ఎండుకట్టెను సేవించుచున్నాడు కదా. ఎవనికి ఎట్టి భావముండునో వానికటువంటి సిద్ధి లభించును. ఇటుల పలుకుచూ కృపా సింధువైన శ్రీగురుడు సంగమమునకు చేరుకొనెను. అగ్నికి కర్మల ననుష్ఠానము గావించి కుష్టు పీడితుడైన ద్విజుని చూచుటకై వచ్చి వానిని చూచి ఆ ప్రభువు ప్రసన్నుడైను. జలాపూర్ణమైన కమండల జలమును చేతిలోనికి తీసుకొని ఆ ఎండు మేడుకొమ్మపై ప్రోక్షణ చేసి చూడ జలపూర్ణుడైన కమండల జలమును చేతిలోనికి తీసుకొని ఆ ఎండు మేడుకొమ్మపై ప్రోక్షణ చేసి చూడ. 115వ శ్లోకం. ఆ కొమ్మ తక్షణమే చిగురించెను. ఆ కొమ్మకు అనేకమైన చిగుళ్ళు పుట్టెను. అందరూ చూచుచుండగానే ఆ ఎండుకొమ్మ ఔదంబర వృక్షమైను. ఆ కొమ్మ తక్షణమే చిగురించెను. ఆ కొమ్మకు అనేకమైన చిగుళ్ళు పుట్టెను. అందరూ చూచుచుండగానే ఆ ఎండుకొమ్మ ఔదంబర వృక్షమైను. చింతామణి సృశించిన లోహము బంగారు మగునటులా శ్రీగురిని అమృత దృష్టి సోకినంతనే ఎండుకట్టె ఔదంబరమైనది. ముందుగా ఆ ఎండుకర్ర ఔదంబర వృక్షమైనది. కుష్ఠుపీడితుడైన బ్రాహ్మణుడు తక్షణమే బుద్ధిమంతుడును బంగారు మేనెఛాయ కలవాడును అయ్యెను. ఆ బ్రాహ్మణుడు ప్రీతుడయ్యి శ్రీగురునికి సాష్టాంగ ప్రణామమనర్చి శ్రీగురుని ప్రేమతో హర్ష పులకాంకితుడయి కళ్ళనీరు నిండా ఇట్లు స్తుతించెను. ఓ నృసింహ సరస్వతి స్వామి, కోటి సూర్యులు కోటి చంద్రులతో సమముగా కాంతి కలిగి విశ్వాశ్రయ్యి దేవతల చేత పూజింపబడు పాదములు కలిగి భక్తులకు ప్రియుడయి వరమనివ్వ సమర్థుడను అత్రి అనసూయల నందనుడును అయిన నీకు వందనము. నన్ను రక్షింపుము. మాయా పాశమును అంధకారములోనున్న భక్తులకు సూర్యుని వంటి వాడను. లక్ష్మీదేవికి వల్లభుడును. భిక్ష వేషమును స్వీకరించిన వాడును. సద్భక్తులచే సేవింపబడువాడును. వరదుని శ్రేష్టమైన వాడును అగు శ్రీ నృసింహ సరస్వతి నీకు వందనములు. నన్ను రక్షింపుము. చిత్తమునందు దయించడి చిత్తమునందు ఉదయించడి కామ క్రోధ మోహ మద మాత్సర్యములనడి మదించిన ఏనుగులకు అంకుశము వంటి వాడును. ఆనందమునకు మూలమైన నట్టివాడును. పరతత్వ రూపుడును. సధర్మమును పరిరక్షింప గుప్తముగా యతి రూపమును ధరించిన వాడును అగు శ్రీ నృసింహ సరస్వతి నీకు వందనము. నన్ను రక్షింపుము. పంచభూతాత్మకమైన జగమునకు కర్తవై ఉండియు రాగద్వేషాదులు లేని సజ్జనులకు కామధేనువయ్యి కోరిన కోర్కెల తీర్చువాడును. సూర్య చంద్రులే కన్నులుగా కలవాడును. ఈ జగమంతయు ఎవనియందు పుట్టి ఎవనియందు లయించునో అట్టివాడును అయిన ఓ నృసింహ సరస్వతి నీకు వందనము. నన్ను కాపాడుము. కమలముల వలె విశాలమైన నేత్రములు కలిగినవాడు భక్తుల పాపములను పారద్రోలుట ఎన్నటుల దండను కమండలమును ధరించిన వాడును. చంద్రుని వలె హ్లాదకరమైన ముఖారవిందముతో నొప్పువాడును అగు నృసింహ సరస్వతి నీకు వందనము. నన్ను రక్షింపుము.
నిత్యము వేదశాస్త్రములచే స్తుతింపబడు పాదధూళి కలిగిన వాడును, నాథబిందు కళలు స్వరూపముగా కలిగిన వాడును, తాపత్రయములచే ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములు పీడింపబడి నిన్ను సేవించడి భక్తులకు కల్పవృక్షమయ్యి విరాజిల్లడి వాడువును అయిన ఓ నృసింహ సరస్వతి, నీకు వందనములు. నన్ను రక్షింపుము. అష్ట కష్టములతో బాధనొందుతూ దీనులయ్యి శరణన్న భక్తుల కష్టములను తీర్చి వారికి సమస్త కామ్యములు నొసంగువాడును, భక్తులకు అష్టాంగ యోగసిద్ధిని జ్ఞానమును ప్రసాదించుట యందు ఉత్సుకుడను, కృష్ణా పంచనదీ సంగమున నుండిన వాడును అగు ఓ నృసింహ సరస్వతి, నీకు వందనము. నన్ను కాపాడుము. అష్ట కష్టములతో బాధనొందుతూ దీనులయ్యి శరణన్న భక్తుల కష్టములు తీర్చి వారికి సమస్త కామ్యములు నొసంగవాడును, భక్తులకు అష్టాంగ యోగసిద్ధిని జ్ఞానమును ప్రసాదించుట యందు ఉత్సాహుడును, కృష్ణ పంచనది సంగమమున నుండిన వాడును అగు ఓ నృసింహ సరస్వతి, నీకు వందనము. నన్ను కాపాడుము. అనంత శక్తి కలవాడువయ్యి జగము యొక్క ఆది మధ్యాంతములయందు ఏకరూపమున విరాజిల్లు వాడును, వాక్కునకు దృక్కునకు అందని పరమాత్మ స్వరూపుడును అయిన నీకు ఓ నృసింహ సరస్వతి వందనము. నన్ను రక్షింపుము. ఘోరమైన సంసారము నుండి తరింపచేయు సమర్థమైన ఈ అష్టక స్తోత్రమునెవ్వరు నిత్యము పఠింతురో వారు చతుర్విధ పురుషార్థములను, దీర్ఘాయుష్యమును, ఆరోగ్యమును, సంపత్తును కూడబడుయుదురు. ఇట్లు స్తోత్రము చేసి నరహరియును నా బ్రాహ్మణుడు శ్రీగురునితో, ఓ భగవాన్ నరహరి దేవా స్వామి, నా యందు కనికరము చూపుము అనెను. ఇట్లనుచు ఆ నరహరి విప్రుడు మరలా శ్రీగురునికి ప్రదక్షిణమాచరించి సంతోషముగా స్వామి కృపానురాగములకు పరమానంద భరితుడయి సాష్టాంగ నమస్కారము చేసెను. అప్పుడు భగవానుడు శ్రీగురుడు ఆ బ్రాహ్మణుని చూచి అతని భక్త్య ఉద్రేకమును శాంతింపచేయుటకయి అభయప్రదమైన తన హస్తమును అతని శిరముపై నుంచిరి. అతను భగవానుని కరుణకు తట్టుకొనలేక తన పాదములపై చిరుకాలము పడియున్న అతని నా జగత్ప్రభుడు లేవనెత్తి, ఓ జ్ఞానరాశి అని ఆశీర్వదించి నీవు లెమ్ము అంటూ ఓదార్చిరి. అతను భగవానుని కరుణకు తట్టుకొనలేక తన పాదములపై పడి చిరకాలము పడియున్న అతని నా జగత్ప్రభువుడు లేవనెత్తి, ఓ జ్ఞానరాశి అని ఆశీర్వదించి నీవు లెమ్ము అంటూ ఓదార్చిరి. ఎండిన కాష్టము వృక్షమొగుటయు కుష్ఠిరోగి అయిన బ్రాహ్మణుడు దివ్యాంగుడగుట అతడి జనులందరూ చూచి విస్మయమొంది గురుమూర్తికి నమస్కరించి భక్తి భావనలతో అనేక విధములా స్తుతించిరి. గురుమూర్తి కుష్టిపోయిన ఆ బ్రాహ్మణుడితో సహా అందరితో కలిసి సంగమము నుండి బయలుదేరి గాన్గాపురమందలి నిర్గుణ మఠమును చేరిరి. ఈ వృత్తాంతమును తెలిసి గ్రామమందలి బ్రాహ్మణులందరూ శ్రీగురునకు ఆదరముతో ఎదురేగి నీరాజనాదులు అర్పించిరి. అప్పుడు బ్రాహ్మణుడు శిష్యులు అందరూ వెంటరాగా శ్రీగురుడు సంతోషముతో పురప్రవేశము చేసెను. భక్తవత్సలుడైన గురుని అందరూ పూజించిరి. ఆ దినమున నరహరి విప్రుడు ప్రీతునందిన మనసు కలవాడయి శ్రీ సమేతంగా 50 మందికి బ్రాహ్మణ భోజన సంతర్పణ గావించెను. ఆ దినమున నరహరి విప్రుడు ప్రీతి నొందిన మనసు కలవాడయి శ్రీ సమేతంగా 50 మందికి బ్రాహ్మణ భోజన సంతర్పణ గావించెను. అప్పుడు శ్రీగురుడు నరహరి విప్రుని రావించి అతని భక్తి ఆవేశములకు సంతన మందిన వాడయి అతనితో నిట్లనిరి, నీవు నా భక్తుడవు, నీకు ఐహిక మూష్మిక సుఖములను గ్రహించు చింతిని. నీవు నా భక్తుడవు, నీకు ఐహిక మూష్మిక సుఖములను గ్రహించి తిని.
నీ సంతానము గో అశ్వధనములతో వర్ధిల్లు లోకమున విస్తృతిగాంచును. ఇట్లు పలికి అతనికి అష్టాంగ యోగము ఉపదేశించి సాంఘయుతముగా తెలిపి అనుగ్రహించి నీకిప్పటి నుండి యోగీశ్వరుడను పేరు దత్తమైను అనెరు. ఇట్లు పలికి అతనికి అష్టాంగ యోగము ఉపదేశించి సాంఘయుతముగా తెలిపి అనుగ్రహించి నీకిప్పటి నుండి యోగీశ్వరుడను పేరు పెట్టుచున్నాను అనిరి. నా సరస్వ శిష్యులయందు నీవే శ్రేష్ఠుడవు. నీవు నాకు అతి ప్రియమైన గురుభక్తుడవు. నా ప్రసాదముచే నీ వంశమున సర్వవేద శాస్త్రములను సంపూర్ణముగా అధ్యయనమనర్చిన వారందరూ సంశయింపకుము. ఇకపై నా అనుగ్రహమున్న నీవు చింతింపకుము. నేను చెప్పునట్లు శీఘ్రముగా నాచరింపుము. నీ కుష్ఠరోగము పోయిను. కాన శీఘ్రముగా గృహమునకేగి దారాపుత్రులను తీసుకొని భక్తుడా త్వరగా రమ్ము. నీ భార్యాపుత్రులతో ఈ గ్రామమున నా సన్నిధి యందే యుండుము. నరహరి సంతోషముగా నివసింపుము. నీకు మేలగును. నీకు 3 పుత్రులు కలిగెదరు. వారు యోగులను బడి నన్నే అర్చింతురు. నీ వంశము వారందరూ నాకు భక్తులయ్యి యుందురు. ఇట్లు అనుగ్రహించి శ్రీగురుడు అతి సంతన మొందినవాడయి అతనికి విద్యా సరస్వతి అనేది మంత్రరాజము విధిపూర్వకంగా ఉపదేశించెను. నామధారక శ్రీగురుడెట్లు తెలిపెనో నరహరికి నీ అటులనే జరిగెను. ఇట్టిది శ్రీ గురు ప్రసాదము. హృదయమున అజ్ఞానమనిడి చీకట్లు కలవానికి చీకట్లు పారద్రోలు జ్ఞాన భాస్కరుని వంటిదైన శ్రీ గురు చరిత్రమును గంగాధర పండితుని పుత్రుడు విస్తారముగా ఎరింగించెను. దీనిని చదివిన సహృదయులు పవిత్రులగుదురు. వారికిది మంచి మిత్రము. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత నరసింహ సరస్వత్యపాఖ్యాన సంజిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం భక్తికాండే 40వ అధ్యాయము. శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీ పాదుకాం నమామి. స్వగతం స్వగతం అని రాశారు ఇక్కడ. మరి ఆనాడు నరహరి నాటిన ఎండు మేడుకొమ్మ శ్రీ నృసింహ సరస్వతి శ్రీగురుని అనుగ్రహమున మ్రానయ్యి అనేక శతాబ్దములుగా చిగురుడాకులు తొడిగెను. భక్తులకు అంతము లేదని నేటికి సంగమమున ఒడ్డున సాక్ష్యమిచ్చును. అబ్బో, అప్పుడు నరహరి నాటిన మొక్కే ఇప్పుడు సంగమములో ఉన్న చెట్టంట. అనేక భక్తులచే పూజింపబడిన వారి మనోకామానుల తీర్చును. అంటే మనసులో ఉన్న కోరికలు తీరుస్తుందంట. వారి బాధలను కడతీర్చును. వాడి బాధలు కూడా పోతాయి. స్వామికి సాక్షిగా మనలు నలరించుచున్నది. ఆ చెట్టు స్వామి సాక్షిగా మన కోరికలు తీరుస్తుంది. ఓం ఔదంబరాయ స్వాహ అని దండం పెట్టుకోవాలి. ఆ నరహరి గార్గేయుడు. ఆయన వంశమున గార్గయస గోత్రమును పుట్టినందుకేమో ఆ మహానుభావుడు నన్ను అనుగ్రహించి స్వామి కృపకు పాత్రుని చేసినాడు. లేకపోయినా ఈ గ్రంథమును తెలుగున వ్రాయ ప్రాప్తమెట్లు కలిగడిది. ఈ అధ్యాయము ఈరోజు అనగా భావనామ సంవత్సర భాద్రపద బహుళ అమావాస్య బుధవారము నాటికి సమాప్తమైనది. ఈ మహాలయ అమావాస్య పర్వ సందర్భమున గోత్రికుడు
పూర్వజుడు పితృదేవుడు అయిన నరహరి మహాశయునకు భక్తి శ్రద్ధలతో నేను మాసిక తర్పణము అర్పించుకుంటున్నాను. నన్ను నా వారినందరినీ ఆశీర్వదించమని శ్రీగురుని అనుగ్రహమునకు పాత్రులు చెయ్యమని ప్రార్థించుచున్నాను. ఈ పుస్తకం ప్రచురించిన ఆయన అన్నమాట. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. ఓం శ్రీ సాయి తస్సత్. 40వ అధ్యాయము పారాయణ ఫలితము. కుష్టు బాధ నివారణ మగును. శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.